తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 2014లో. కేవలం మెజారిటీకి ఒక 3 సీట్లు ఎక్కువ రావడం జరిగింది. 63 సీట్లతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈసారి 2023లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి 3 నెలల ముందు నుంచి సర్వేలు అన్నీ కూడా రావడం జరిగింది. ఎప్పుడైతే ఎన్నికలు పూర్తయ్యాయో అప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా మొత్తం కూడా కాంగ్రెస్కే సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్సే గెలుస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్పాయి. ఒక్క ఎగ్జిట్ పోల్ తప్ప మిగతా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. కొన్ని 64, కొన్ని 70, కొన్ని 74, కొన్ని 80 సీట్లు వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇవన్నీ నమ్మకూడదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే అని చెప్పేసి కేటీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తల్లో నాయకుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కానీ కేటీఆర్ మాట్లాడేటప్పుడు ఆయన ఫేస్, ఆయన ఎక్స్ప్రెషన్స్ డల్గా ఉంది. అలాగే ఆయన మేము 88+ వస్తాయి, 88+ మాకు స్థానాలు, అసెంబ్లీ స్థానాలు మేము కైవసం చేసుకుంటామని కేటీఆర్ చెప్పి 88 అనుకున్నాము, కానీ 70+ పక్కా వస్తాయి అంటే 18, ఒక్కసారిగా 18 సీట్లు తక్కువ చెప్పాడు కేటీఆర్. అయితే కేటీఆర్ డల్గా చెప్తున్నాడు, ఆయనకు హోప్ కూడా పోయిందని చెప్పేసి రకరకాల ప్రచారాలు అయితే జరిగాయి. మొత్తం మీద రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న ఏదైతే రేవంత్ రెడ్డి ముందు నుంచి చెప్తున్నాడో, డిసెంబర్ 9న తల్లి సోనియా గాంధీది జన్మదినం, ఆవిడే తెలంగాణ ఇచ్చింది, ఆ తల్లి పుట్టినరోజే మేము కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేయబోతుంది. అది కూడా నందమూరి తారక రామారావు గారిని అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఎక్కడైతే ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారో అక్కడ మేము కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి ముందుగానే స్పష్టం చేశాడు. ఆ దిశగా ఆయన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు. ఇక ఎమ్మెల్యేలను అందరినీ తీసుకొని బెంగళూరుకి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి అక్కడ మాట్లాడడం, అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి కీలక నేతలతో సిద్ధరామయ్య కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ డికే శివకుమార్ వారితో చర్చించినట్లుగా మనం వార్తలు వింటున్నాం. సో ఎటకేలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అంటే రేవంత్ రెడ్డా లేకపోతే ఇంకో వ్యక్తా అని మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి 2023 తర్వాత డిసెంబర్ 3న అవ్వబోతున్నానని క్లారిటీ ఇచ్చేశారు రేవంత్ రెడ్డి. అదే కాకుండా మీరు 3 తారీఖు వరకు వెయిట్ చేయొద్దు, ఇమీడియట్గా సంబరాలు స్టార్ట్ చేసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి కాంగ్రెస్ నాయకుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. దీనికి అనుగుణంగా చాలామంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లోకి రావడం, ముఖ్యంగా మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు లాంటి వ్యక్తి కాంగ్రెస్లోకి రావడం, అలాగే బీజేపీలో చేరినటువంటి గతంలో మునుగోడులో రాజగోపాల్ రెడ్డి కానీ, అలాగే తెలంగాణ హెసిటేషన్ టైంలో, ఉద్యమం టైంలో పార్లమెంట్లో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్తో పాటు సమానంగా ఉన్నటువంటి విజయశాంతి అప్పటి ఎంపీ, ఆమె కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీలో ఉంది. అలాంటి వ్యక్తి కూడా కాంగ్రెస్లోకి రావడం, ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు మిత్రులే, ఇంటర్నల్గా వాళ్ళకు ఒకరికొకరికి సపోర్ట్ ఇచ్చుకుంటున్నారు అని ఆ రహస్యం బయటపడింది. అవి తెలుసుకొని మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాము, కేసీఆర్ మీద పోరాడాలంటే కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక అని చెప్పేసి మేము అనుకున్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మెజారిటీ చాలామంది కీలక నాయకులు ఇంక్లూడింగ్ బీజేపీలో ఉన్నటువంటి మాజీ ఎంపీ వివేక్ కానీ, అలాగే రాజగోపాల్ రెడ్డి కానీ, అలాగే విజయశాంతి కానీ, ఇలా చాలామంది మాజీ మంత్రి ఎర్రాశేఖర్, ఇలా చాలామంది పదుల సంఖ్యలో నాయకులందరూ కూడా బీజేపీని విడి కాంగ్రెస్లోకి రావడం జరిగింది. ఇక మొత్తం మీదుగా ఈటెల రాజేందర్ ఒక్కడొస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కీలకతం అనుకున్న సమయంలో ఆయన మాత్రం రాలేదు. కానీ గజ్వేల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పోటీ చేశారు. అలాగే కామారెడ్డిలో కూడా కేసీఆర్ పైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కొడంగల్తో పాటు కామారెడ్డిలో కూడా రేవంత్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. ఇక కామారెడ్డిలో కూడా గెలిచేది నేనే అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ వేవ్ ముందుగానే కనిపించింది. కాంగ్రెస్ వేవ్ లేదనేది చెప్పడం అయితే అసత్యం, ముందు నుంచి కూడా కాంగ్రెస్ వేవ్ అనేది ఉంది. వాస్తవానికి ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను చూసుకుంటే చాలా దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ ఏలింది. ఎప్పుడైతే 1982లో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 1983లో జరిగినటువంటి ఎన్నికల్లో మొట్టమొదటిసారి అక్కడ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంకో పార్టీ అధికారాన్ని చేపట్టింది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. ఇక ఆ తర్వాత 2 దఫాలు తెలుగుదేశం పార్టీ, 2 దఫాలు కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ కూడా ముచ్చటగా 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.
ఈసారి కేసీఆర్ రికార్డ్ని బ్రేక్ చేస్తాడని చెప్పేసి హరీష్ రావు కేటీఆర్ ధీమాగా ఉండే. కానీ ఎన్నికలైన తర్వాత కేవలం కేటీఆరే నార్మల్గా మాట్లాడడం, ఒక జోష్ నింపే ప్రయత్నం చేయలేదంటున్నారు కేటీఆర్. ఇక ఆ తర్వాత రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకోమంటున్నారు. సో రెండిటికి కేటీఆర్ ఏం మాట్లాడాడు, తర్వాత రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు అని చెప్పేసి కూడా చూస్తున్నారు. మొత్తం మీద కేటీఆర్కి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుంది అనేసి ఆ ధీమా అయితే ఉంది. దానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ వైఎస్ఆర్ని స్ఫూర్తిగా తీసుకొని ఎల్బీ స్టేడియంలోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లకు అన్ని కూడా సన్నాహక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు.